థ్యాంక్ యూ గురుదేవా, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐమ్ సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఇది కూడా నాకు డ్రీమే. ఇక్కడ ఇలా మాట్లాడడం కూడా డ్రీమే. నా పేరు శ్రీలేఖ, నేను అట్లాంటా జార్జియా నుండి వచ్చాను. యాక్చువల్గా నేను ఎస్కేఎస్లో సెప్టెంబర్ 2023లో జాయిన్ అయ్యాను. అక్టోబర్లో కంప్లీట్ చేశాను 4 లెవెల్స్. జాయిన్ అయిన క్షణం నుండి నాకు ఎవ్రీ మినిట్ మిరాక్యులస్గా మారిపోయింది. నాకు గురుదేవా చెప్తుంటే అమ్మవారు స్వయంగా చెప్తున్నట్టు అనిపించింది. ఆ ఎనర్జీ ఐ కుడ్ ఫీల్ ఇట్. ఆ శివుడే నాకు గురువుగా వచ్చిందని అసలు ఎంత హ్యాపీ అని అంటే ఇంకా నేను అది ఎక్స్ప్రెస్ చేయలేను అసలు. అంటే కొన్ని నేను మెటీరియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. హెల్త్ 20 years నుండి నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లం ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయింది. అసలు ఎట్లా వెళ్ళిపోయిందో కూడా అర్థం అవ్వలేదు నాకు. ఏ హెల్త్ ఇష్యూ అయినా నేను ఎప్పుడు కోరుకోలేదు ఇది వెళ్ళిపోవాలని. 3 secondsలో ఒక బర్న్ అయినా ఒక పెయిన్ అయినా వితిన్ 3 secondsలో నాకు కనీసం సెన్సేషన్ కూడా తెలియకుండా తీసేస్తున్నారు గురుదేవా. ఇంకా మేము ఒక హౌస్ కోసం చూస్తుండే. ఆ హౌస్ అసలు ఎంత అమేజింగ్ అంటే చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వలేదు. అంత మ్యాన్షన్ లాంటి హౌస్ చూపించినారు గురుదేవా. జస్ట్ గురుదేవా అని అడిగితే చాలు, ఆయన ఇచ్చేస్తారు. ఏదంటే అది ఇచ్చేస్తారు. ఓన్లీ హ్యాపీనెస్ ఇస్తారు. ఆయన 100% బిలీవ్ చేయాలంతే. నేను అదొక్కటే చేస్తాను. 100% సరెండరెన్స్ టు గురుదేవా. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్లోకి వస్తే నాకు కోపం ఉండేది చాలా. అంటే క్షణిక ఆవేశం ఉండేది ఏదైనా దేనికైనా. సో అది కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. కానీ నవరాత్రి టు శివరాత్రి దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత కోపం లేదు, భయం లేదు, టెన్షన్ లేదు. అసలు ఫుల్ కాన్ఫిడెన్స్. నాకు ఎప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది, నేను ఇది చేయలేను అది చేయలేను అని. ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. గురుదేవా అసలు మనం మెడిటేషన్ చేస్తే కానీ గురుదేవా శక్తి తెలియదు. ఆయన శివుడు, మనం మహాదేవ్ చేతిలో ఉన్నాము. అది చేస్తూ ఉంటే మనకు ఎవ్రీ మినిట్ మనం జస్ట్ ఇట్లా థాట్ ఇట్లా రాగానే అది అయిపోతుంది అంతే. నేను మా పిల్లలు వినాలి అని నేను గురుదేవాకి చెప్తాను. ఎవరితో అన్నా మాట్లాడాలి అని అంటే గురుదేవాకి చెప్తాను. ఏదైనా కూడా గురుదేవాకి చెప్తే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడతారు. నాకు అందరిలో శివుడు తప్ప నాకు ఎవరు కనిపించట్లేదు నా కళ్ళకు. ఇంత హ్యాపీ లైఫ్, ఇంత జాయ్ఫుల్ లైఫ్ ఈ మెడిటేషన్తో వస్తుందంటే అసలు అందరు చేస్తే కూడా అందరు హ్యాపీగా ఉంటారు. అందుకని ఈ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలని అనుకున్నాను. ఇది కూడా ఒక మేనిఫెస్టేషనే అనుకుంటా నేను. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సంకల్పంతో వచ్చాను. ఇక్కడ రావడానికి కూడా 2 years పడుతుంది యాక్చువల్గా ఆ వీసా ప్రాసెస్. అట్లాంటిది గురుదేవా కల్పతరువు చేసిన వెంటనే దాన్ని మార్చేసినారు గురుదేవా. ఇంత అమేజింగ్ గురువు ఎవరు ఉండరు కావచ్చు నాకు తెలిసి. చాలా సంతోషంగా ఉంది గురుదేవా. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.